నమస్కారం. ఈరోజు జూన్ 2, 2025 సోమవారం. మరి నేటి ముఖ్య వార్తల్లోకి ఒకసారి వెళ్దాం. జాతీయ, అంతర్జాతీయ, మన తెలుగు రాష్ట్రాల విషయాలు, స్టాక్ మార్కెట్, బంగారం ధరలు, ఇంకా క్రీడా వార్తలు అన్నీ చూద్దాం. మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోను కూడా లైక్ చేయండి. అవును, నమస్కారం. ముఖ్యంగా ఆర్థిక రాజకీయ రంగాల్లో కొన్ని కీలక పరిణామాలున్నాయి ఈరోజు. వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, మొదటగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి. మే నెల జీఎస్టీ వసూళ్ల లెక్కలు వచ్చాయి కదా? అవును, 2.01 లక్షల కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 16.4% ఎక్కువ. 16.4% అంటే ఇది దేన్ని సూచిస్తుందంటారు? ఇది ఖచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పాలి. ప్రభుత్వానికి ఆదాయం పెరగడం కూడా మంచిదే. దీనికి తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి కదా? అవును, వరుసగా మూడోసారి తగ్గించవచ్చని అంటున్నారు. బహుశా ఒక 0.25% కోత ఉండొచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థను ఇంకాస్త స్టిమ్యులేట్ చేయడానికేనా? అవునవును, ద్రవ్యోల్బణం కొంచెం అదుపులోనే ఉందని భావిస్తూ వృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నమే ఇది. రుణాలు, పెట్టుబడులపై దీని ప్రభావం చూడాలి. ఇదే సమయంలో ఇండిగో వాళ్ళు మరో 30 ఎయిర్బస్ A350 విమానాలకు ఆర్డర్ ఇచ్చారట. అంటే మొత్తం 60 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్టయింది. విమానయాన రంగంలో విస్తరణపై నమ్మకం కనిపిస్తోంది. పెట్టుబడుల గురించంటే ఎఫ్డిఐలు సింగపూర్ నుంచే మళ్లీ ఎక్కువ వచ్చాయట. అవును, వరుసగా ఏడో ఏడాది దాదాపు $15 బిలియన్. ఇది నిజంగా మన ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సింగపూర్ పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూపుతోంది. అలాగే చిన్న ఊరట, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ₹24 తగ్గింది. సరే, హోటళ్లు లాంటి వాటికి కొంచెం రిలీఫ్. ఇక అంతర్జాతీయ విషయాలు చూస్తే రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవును, తగ్గట్లేదు. ఉక్రెయిన్ దాదాపు 472 డ్రోన్లతో రష్యా ఎయిర్బేస్లపై దాడి చేసిందంటున్నారు. దానికి ప్రతిగా రష్యా కూడా ఉక్రెయిన్ సైనిక శిక్షణా కేంద్రంపై దాడి చేసిందట. శాంతి చర్చల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇంకా సీరియస్గానే ఉంది. పుతిన్ వైఖరి కూడా అలాగే ఉంది. మధ్యప్రాంతంలో కూడా హమాస్ స్పందన సరిగా లేదని అమెరికా అంటోంది కాల్పుల విరమణ ప్రతిపాదనపై. అది కూడా శాంతి ప్రయత్నాలకొక అడ్డంకే. పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. భిక్షాపాత్రతో చూడటం లేదని. అంటే దేశ ప్రతిష్టను, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది ఆ వ్యాఖ్య. బంగ్లాదేశ్లో అయితే కరెన్సీ నోట్లపై మార్పులు చేశారు. షేక్ ముజిబుర్ రహమాన్ చిత్రాల స్థానంలో అవును, హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలు పెట్టారు. ఇది వారి జాతీయ చిహ్నాలలో వస్తున్న సాంస్కృతిక, బహుశా రాజకీయ మార్పులకు సంకేతం కావచ్చు. సరే, మన రాష్ట్రాలకొద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి తగ్గట్లేదు. టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ గొడ్డలిపోటు దినం ఎప్పుడని వైకాపాను ప్రశ్నించారు. విమర్శలు పెరుగుతున్నాయి. అలాగే తిరుమల క్యూలైన్లో ఆ నిరసన వీడియో తీసింది తితీదే ఉద్యోగి అని తేలింది కదా? అవును, ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అంటే రాజకీయాలు వ్యవస్థల్లోకి ఎంత లోతుగా వెళ్తున్నాయో చూపిస్తోంది. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఇది మంచి హామీనే. అమలు చూడాలి. తెలంగాణ విషయానికొస్తే నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. అవును, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని, భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. వేడుకలు కూడా బాగా జరిగాయి. పరిపాలనాపరంగా ఒక ముఖ్యమైన అడుగు. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం నేటి నుంచి అమల్లోకొచ్చిందట. అవును, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఆశిద్దాం, పారదర్శకత కూడా పెరుగుతుంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కూడా ఉండొచ్చని అంటున్నారు. జూన్ మొదటి వారంలో జరగవచ్చని అంచనా. అంటే పరిపాలనలో కొన్ని కీలక మార్పులు చూడబోతున్నాం. ఇక స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండొచ్చు? పెద్దగా వార్తలు లేవు కాబట్టి మార్కెట్లు కొంచెం స్థిరంగా ఉండొచ్చు. అందరి దృష్టి ఆర్బీఐ, ఎంపీసీ సమావేశంపైనే ఉంది. వడ్డీ రేట్ల నిర్ణయం ముఖ్యం. బంగారం ధరల సంగతేంటి? బంగారం ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ. 95,700 పైన నిలబడితే పాజిటివ్, లేదంటే రూ. 93,681 వైపు వెళ్లొచ్చు.
అదే రూ. 96,855 దాటితే రూ. 98,656 వరకు పెరిగే అవకాశం కూడా ఉంది. కొంచెం అస్థిరత ఉండొచ్చు. క్రీడల్లోకొస్తే ఐపీఎల్ 2025 ఫైనల్కు పంజాబ్ కింగ్స్ వెళ్ళింది. అవును, క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ను ఓడించారు. శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్గా ఇది మూడో ఫైనల్. ఆర్సీబీతో ఫైనల్ ఆసక్తికరంగా ఉంటుంది. పంజాబ్ తొలి టైటిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది మరి. ఖచ్చితంగా. ఇక ఫ్రెంచ్ ఓపెన్లో స్వితోలీనా క్వార్టర్స్కు చేరింది. పౌలినీని ఓడించింది. అద్భుతం. చెస్లో కూడా మన గుకేష్ కార్ల్సన్ను ఓడించాడు. అవును, నార్వే చెస్లో ఇది పెద్ద సంచలనం. ప్రపంచ నెంబర్ 1ను ఓడించడం గొప్ప విషయం. అయితే ఆ తర్వాత రౌండ్లో వీఈ చేతిలో ఓడిపోయాడు. ఓ, అయినా కార్ల్సన్పై గెలుపు మాత్రం గొప్పదే. నిజమే. యువ గ్రాండ్ మాస్టర్కు ఇది మంచి బూస్ట్. సరే, ఇవి ఈరోజు మనం పరిశీలించిన కొన్ని ముఖ్యాంశాలు. ముగించే ముందు ఒక విషయం ఆలోచిద్దాం. ఒకవైపు రైలు టికెట్ల బుకింగ్కు ఆస్క్ దిశ లాంటి వాయిస్ కమాండ్స్, యూపీఐతో క్షణాల్లో చెల్లింపులు. టెక్నాలజీ మన జీవితాన్ని చాలా సులభం చేస్తోంది కదా. అవును, నిజమే. కానీ మరోవైపు వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బ్లాక్మెయిలింగ్, ఇలాంటి సైబర్ బెదిరింపులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. మరి ఈ సౌలభ్యాన్ని ఆస్వాదిస్తూనే మన వ్యక్తిగత డిజిటల్ భద్రతను ఎలా కాపాడుకోవాలి? ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు చాలా ముఖ్యం కదా. అవును, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మంచి పాయింట్ చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.